సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. 10 నెలల్లో ఈ ఒక్క సిలిండరే వీళ్ళు ఇస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమైంది. అంటే వీళ్ళు మేనిఫెస్టోలో చెప్పిన విషయం మోసమని మనం భావించాలి. అలాగే తీసుకుంటే వీళ్ళు ఒక జీవో రిలీజ్ చేశారు. అందులో క్లియర్గా బ్లాక్ పీరియడ్ అని 4 months ఒక బ్లాక్ పీరియడ్ పెట్టారు. ఏప్రిల్ నుంచి జూలైకి ఒకటి, ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు ఒకటి, డిసెంబర్ నుంచి మార్చి వరకు ఒకటి. అలాగైనా తీసుకున్న అక్టోబర్ 31 వీళ్ళు నుంచి అని చెప్పారు కాబట్టి 2 సిలిండర్స్ ఇవ్వాలి. అంటే ఈ 10 నెలల్లో ఈ ఒక్క సిలిండర్తోనే కుటుంబం బ్రతకాలా అని మేము అడుగుతూ ఉన్నాము. అసలు ఎందుకు ప్రజల్ని ఇలా మోసం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఈరోజు తీసుకుంటే మేము పదే మంత్రి గారిని అడిగాము, ఇన్ని 3 సిలిండర్స్ ఇస్తామని చెప్పి ఒక్క సిలిండరే ఇవ్వడం ఏంటి అనేసి. దానికైతే స్పష్టమైన సమాధానం చెప్పలేదు. అది అంతేకాకుండా వీళ్ళు డబ్బులు గ్యాస్ ఏజెన్సీలకు వేస్తూ ఉన్నారు. కానీ ఉచితము అంటే లబ్ధిదారుడికైనా వెయ్యాలి, లేదా ప్రభుత్వమైనా ఉచితంగా లబ్ధిదారుడికి ఇవ్వాలి, లేదా లబ్ధిదారుడి అకౌంట్లోనే వేయాలి. ఈ 2 పనులు ఏదో ఒకటి చేస్తే దాన్ని ఉచితం అంటారు తప్ప, గ్యాస్ ఏజెన్సీలకు ఇస్తున్నారంటే అందులో ఏదో మతలబు ఉంది అనేసి ఆ లబ్ధిదారులందరూ కూడా అనుమానపడుతూ ఉన్నారు. ఎందుకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే దీని మీద ఆ రోజు జ్యోతుల్ నెహ్రూ గారు దీని మీద అనుమానం వ్యక్తం చేశారు. మనందరం చూసాము. లబ్ధిదారుల నుంచి డబ్బులు కట్టించుకోవడం ఏంటి, అలాంటిది ఉచితం అంటే ఉచితం అన్నట్టుగా ఉండాలి. నేను చంద్రబాబు నాయుడు గారితో గట్టిగా నిలదీస్తాను, ఈ విధానం మార్చడానికి నేను అడుగుతానని వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్పారంటే ఈ పథకం ఎంత లోపభూయిష్టంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే తీసుకుంటే అసలు ఎంతమందికి అంటే 895 కోట్లు ఇస్తున్నారంటే ఈ 1,55,00,000 మందికి వీళ్ళు లేదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్క సిలిండర్ కూడా ఇవ్వట్లేదు. ఒక్క సిలిండర్ ఇచ్చినా కూడా ఆ డబ్బులు సరిపోవు. దీనికి స్పష్టంగా వాళ్ళు చెప్పట్లేదు. ప్రతి పథకం మన దేశ చరిత్రలో తీసుకున్నా, మన రాష్ట్ర చరిత్రలో తీసుకున్నా ఏ పథకంకైనా లబ్ధిదారుల సంఖ్య ఎంత అనేది ఒక స్పష్టత ఉంటుంది. ఈ రాష్ట్రంలో తీసుకుంటే శాంక్షన్స్ ఇంతమందికి ఇస్తాము అని ఒక సంఖ్య చెప్తారు. ఎందుకు వీళ్ళు అన్నా క్యాంటీన్స్ పెట్టారు, ఇందులో ఇంతమంది రోజుకి భోజనం పెడుతున్నామని ఆ సంఖ్య చెప్తారు. కానీ ఈ దీపం 2 పథకానికి ఎందుకు మీరు సంఖ్య చెప్పట్లేదు? దేన్ని దాద్దాం అనుకుంటున్నారు? ఏ విధంగా మీరు ప్రజల్ని మోసం చేద్దాం అనుకుంటున్నారు? స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు ప్రవేశపెట్టిన ఈ దీపం 2 పథకం అనేది ఖచ్చితంగా అమలు చేయాలి. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 3 సిలిండర్లు ఖచ్చితంగా విడుదల చేయాల్సిన అవసరం ఉంది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 3 సిలిండర్లకు కావాల్సిన అమౌంట్స్ రిలీజ్ చేయాలని మా అందరి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. యాక్చువల్గా ఈ 1,55,00,000 మందికి 3 సిలిండర్లు కనుక ఇవ్వాలి అంటే 4,115 కోట్లు అవసరమవుతాయి. ఆ మొత్తం డబ్బులు విడుదల చేసి మీరిచ్చిన హామీని ఖచ్చితంగా అమలు చేయాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.